ఈ కుంభరాశి వారికి 2026, 2027 శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాలు. ఈ సంవత్సరం మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎవరితో మాట్లాడినా ఎక్కడికి వెళ్ళినా మంచి మాట గౌరవం పెరుగుతుంది ఈ సంవత్సరం. కుంభరాశిలో ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు, ఈ 9 పాదాలు ఈ కుంభరాశి వారి జాతకులు. వారికి ఆదాయం 2, వ్యయం 8, ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్త అవసరం ఉంటుంది. రాజ్యపూజితం 4, అవమానం 2. ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అలానే ప్రయాణాల వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఈ రాశి వారికి గురువు, శని, రాహువు ఈ గ్రహాలు ఎలా ఉన్నాయి, ఏ రకమైన ఫలితాలు ఇస్తాయో చూద్దాం. ఈ రాశి వారికి గురువు 2వ అధిపతి, 11వ అధిపతి 6వ భావంలో ఉంటారు. మే చివరి నుంచి గురు ఫలితాలు ఎక్కువగా వస్తాయి. ధనాధిపతి 6వ భావంలో ఉచ్చ స్థానంలోకి వస్తారు. ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుంది. ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో మార్పులు అయితే ఎక్కువగా ఉంటాయి. ప్రమోషన్లు కూడా వస్తాయి. మీకు కష్టపడితే మాత్రం ఖచ్చితమైన ప్రమోషన్లు వస్తాయి, లేదా మిమ్మల్ని కష్టపెట్టి ఫలితం ఇస్తాడు ఆయన. అందుకని ఈ సంవత్సరం మంచి ఫలితాలు ఎక్కువగా అందిస్తారు. లగ్నాధిపతి శని భగవానుడు 2వ భావంలో ధనస్థానంలో ఉన్నారు. మీకు వచ్చే డబ్బులు లేట్ అవుతుంది, కానీ ఖచ్చితంగా వస్తాయి. లేట్ అయినా 2వ భావంలో ఉన్నందున శుభ ఫలితాలు ఎక్కువ అందిస్తారు. 3వ గ్రహం రాహువు లగ్నంలో ఉన్నారు. ఈయన రాహు లగ్నంలో ఉన్నందున స్థిరంగా ఒక ఆలోచన ఉండదు, ఆలోచనలు మారుతూ ఉంటాయి. సరైన నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అలానే రాహువు ఎక్కువ ఆలోచించి ఎక్కువ కష్టపడి ఎక్కువ సంపాదించడానికి కూడా చూస్తాడు. రాహువుకి ఈ రాశి సొంత రాశి కూడాను. ఇక్కడ రాహువు అన్ని విధాలుగా మంచి ఫలితాలు ఇస్తాడు ఈ రాశి వారికి. ఈ వేలనాటి శనిలో ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఎక్కువ అందిస్తాడు శని భగవానుడు. రాశిలో ఈ 9 పాదాల్లో మీ నక్షత్ర పాదం ఏంటన్నది కామెంట్లో తెలియజేయండి.